ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము ఈ మాసమునకే చివరి దినము. రేపటి నుండి ఇంకా 3 గంటల్లో మనం సెప్టెంబర్ మాసంలోనికి వెళ్ళిపోతాం. 3rd క్వార్టర్. మనం 3 భాగాలు, సంవత్సరంలో 8 మాసాలు అయిపోయాయి. ఇంకా 4 మాసాలు. కనుక దేవుని మహాకృప అండి, 8 మాసాలు ప్రభువు కాపాడారు. సెప్టెంబర్ మాసం అంతా ఎపిసోడ్ సహకారులు కావాలి. యోహాను సువార్త వాక్య ధ్యానాలు మీకు దీవెనగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు రంగాపురం వేములపల్లి వాస్తవ్యులు దోరా జస్వంత్ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు సత్యనారాయణ గారు, లలిత గారు, తాత అమ్మమ్మలు మొగదాల అర్జునరావు గారు, కనకదుర్గ గారు మరియు అప్పలరాజు, జ్యోతి, వంశీ, చందు, జస్మిత గారులు సహకరిస్తున్నారు. సత్యనారాయణ గారు, లలిత గారు దోరా జస్వంత్ గారి జన్మదినం సందర్భంగా ఇచ్చిన సహకారము కొరకై వారికి నా కృతజ్ఞతలు. జస్వంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. జస్వంత్ గారి కొరకు కృతజ్ఞతలు. బిడ్డకు మీరిచ్చిన నూతన జన్మదినము దయాకిరీటంకై కృతజ్ఞతలు. నూతన సంవత్సరము, నూతన ఆశీర్వాదము, బహుమానముకై బిడ్డను దీవించండి. సత్యనారాయణ గారు, లలిత గారు కుటుంబ సభ్యులను మీరు దీవించి ఆశీర్వదించండి. వీరి త్యాగం, వేలాది మంది వాక్యం వింటున్నారు. ఆగస్టు మాసంలో ప్రియులైన వారు ఎంతోమంది ముందుకు వచ్చి సహాయం చేసి ఆదుకున్నారు ప్రభు. వారందరినీ దీవించండి నాయన. మీ చేతులకు వీరి కుటుంబాలను అప్పగిస్తున్నాము. మీ నమ్మకత్వం గొప్పది ప్రభు. మాతో కలిసి పనిచేయుటకు సామర్థ్యం, నమ్మకం కలిగిన వ్యక్తులను పంపండి నాయన. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనం నుండి మీరు వాక్యాన్ని గమనించాలి. ఇక్కడ యేసుక్రీస్తును గూర్చి ఎవరెవరు సాక్ష్యం ఇస్తున్నారు అనేది వ్రాస్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చు యోహాను సాక్ష్యం ఇచ్చాడు. తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఏ క్రియలు చేయుటకు యేసునకు పంపారో ఆ క్రియలే ఆ తండ్రి యేసును పంపాడు అంటానికి సాక్ష్యం ఇస్తున్నాయి. లేఖనాలు నమ్ముతున్నారు, లేఖనాలే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఇది ప్రభువు వారితో మాట్లాడినటువంటి మాట. నేను చేయుచున్న క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక వ్యక్తిని గురించి సాక్ష్యము కావాలి. ఒక సేవకుడు గొప్ప సేవ చేస్తున్నాడు. ఆయన ఒక సిఫారసు మీద నా దగ్గరికి వచ్చినాడు. ఆయన సేవ చేస్తున్నాడని సాక్ష్యము మంచి సేవ చేస్తున్న మరొకరి నుండి కావాలని చెప్పి వచ్చాడు. అప్పుడు నేను చక్కటి సిఫారసు లేఖ వ్రాసి ఇచ్చాను. వండర్ఫుల్ వర్క్ చేస్తున్నారు ఈ దైవజనులు అని. సాక్ష్యం అంటారు దాన్ని, విట్నెసింగ్. కనుక యేసుక్రీస్తు ప్రభువు పరలోకము నుండి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు మనవలే సామాన్య మానవుడు కాదు. ఆయన ఒక పని నిమిత్తము ప్రత్యక్షమైనటువంటి నర అవతారం. ఆయన
ఒక ఉద్దేశం కొరకు దేవుడు ఆయన్ని లోకానికి పంపి దాన్ని నెరవేర్చుకున్నాడు. అది ఆయన లైఫ్లో ప్రత్యేకత. ఆయన స్త్రీ పురుషుల సంయోగం వలన పుట్టినవాడు కాడు. మానవ రక్షణార్థం పరిశుద్ధ రక్తాన్ని ప్రాయశ్చిత్తంగా నిలపటానికి శరీరం రక్తమాంసం ధరించుకొని వచ్చాడు. కాబట్టి ఆయనను గురించి యోహాను సాక్ష్యం ఇచ్చాడు, పరలోకము నుండి పంపబడినటువంటి వాడు ఈయన దేవుని కుమారుడు, దేవుని యొక్క గొర్రెపిల్ల. యేసు అంటే ఎవరో తెలుసునా? దేవుని గొర్రెపిల్ల. దేవుడు మానవ కళ్యాణం కొరకు చేసే బలియాగములో ఉపయోగపడేటువంటి ఒక గొర్రె, అంటే బలిపశువు. ఈ బలిపశువు మన కనుల ఎదుట ప్రదర్శించబడుతున్నాడు అని నేను ఈయనను చూసినప్పుడు, పరలోకము నుండి ఎప్పుడైతే నీవు ఈయన నా ప్రియకుమారుడని వింటావో అప్పుడు ఈయనే ఆయన అని నీవు తెలియచేయి ప్రజలకు అని చెప్పి నాకు చెప్పాడు దేవుడు అని బాప్తిస్మం ఇచ్చు యోహాను తన సాక్ష్యాన్ని యేసును గురించి ధృవపరిచాడు. అక్కడికి వాడు నమ్మలేదు. అందుకు ప్రభువు చెప్పారు, తండ్రి నాకు చేయటానికి కొన్ని పనులు ఇచ్చారు. అవి ఏమిటంటే చనిపోయిన వారిని లేపటం, మృతి నొందిన వారిని మృతులలో నుండి లేవనెత్తటం. అది తండ్రి అయిన దేవుడు అంచుకాలమున చేసేటువంటి క్రియ. దాన్ని చేయటానికి నాకు ఇచ్చాడు. ఆ క్రియ నేను చేయటం ద్వారా ఆ క్రియలు నన్ను మెస్సియా అని రుజువు చేస్తాయి. నేనే మెస్సియాను అని రుజువు చేసే క్రియ ఏమిటంటే మృతులను సజీవులుగా చేయుట. రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహామును గురించి రాస్తూ అంటాడు, చాలా స్పష్టంగా చక్కటి మాటలు ఉంటాయి అక్కడ. రోమాపత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, తాను విశ్వసించిన దేవుని ఎదుట, అబ్రహాము విశ్వసించిన దేవుడు మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని, నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణ ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మాడు. తండ్రి అయిన దేవుడు అబ్రహామునకు తనను తాను ప్రత్యక్షం చేసుకున్నాడు. ఆయన మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుడు. మృతులను సజీవులుగా చేసేటువంటి దేవుని ఎదుట అబ్రహాము. కనుక యేసు మృతులను సజీవులుగా చేయుట ద్వారా అబ్రహాము చూచిన దేవుడు, అబ్రహాము యొక్క దేవుడు అనేది తాను రుజువు చేయటానికి మాటలు చెబుతున్నాడు. గ్రహించండి, నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. నన్ను తండ్రి అయిన దేవుడు పంపారు, ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. యోహాను సాక్ష్యము తండ్రి యొక్క సాక్ష్యము, క్రియల సాక్ష్యము, యేసు చేస్తున్న క్రియలే సాక్ష్యము. బాప్తిస్మం ఇచ్చి యోహాను తన శిష్యులను పంపాడు, నీవేనా వేరొకని కొరకు మేము ఎదురు చూడవలెనా అన్నప్పుడు, మీరు వెళ్ళి చెప్పండి యోహానుతో, పేదలకు సువార్త ప్రకటించబడుతున్నది, మరియు పుట్టుగుడ్డి వారు చూస్తున్నారు, చెవిటి వారు వింటున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, మృతులు లేస్తున్నారు, మీరు వెళ్ళి ఈ క్రియలు చెప్పండి. దెన్ హీ విల్ అండర్స్టాండ్. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది నేనే ఆయనని. కనుక యోహాను మళ్ళా ఆ ప్రశ్నలు ఆయన దగ్గరికి పంపలేదు. ఈ బిలీవ్డ్ హిమ్.
యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి క్రియలు ఈ లోకంలో ఎవరు చేయలేదు. పుట్టుగుడ్డువాడు కనులు పొందుట మునుపెన్నడు లేదు. కుష్ఠవాడు రోగగ్రస్తుడు శుద్ధి నొందుట మునుపెన్నడు లేదు. కానీ చూడండి ఎంతమంది కుష్ఠరోగులు బాగుపడ్డారు. యేసు స్వస్థపరచనటువంటి రోగం లేదు. సకల రోగాలు చాంద్ర రోగంతో సహా యేసు బాగు చేశారు. యేసు ఒక ముద్ర వేస్తున్నాడు. ఐగుప్తు దేశములో వచ్చిన రోగములు వంటి రోగములను మీకు నేను రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ఇశ్రాయేలు జనాంగానికి చెప్పిన వాడు ఈయనే అని అర్థమయ్యేటట్లుగా వారి ఎదుట సాక్ష్యం ఇస్తున్నాడు. మరియు మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో వాక్యం నిలిచి ఉండలేదు. యూదులలో వాక్యము నిలిచి ఉండకపోవటానికి కారణం అవిశ్వాసము. అన్యులలో వాక్యము నిలిచి ఉండుట కారణముగా వారు దేవుని ఎరిగి ఉన్నారు. ఈ మాటలను బట్టి దేవుని తెలుసుకొనుటకు ఎరుగుటకు ఒకే ఒక కారణము వాక్యము ఎరుగుట. ఆయన స్వరూపమును చూడవలెనన్న, ఆయన స్వరాన్ని వినవలెనన్న వాక్యమున మాత్రమే సాధ్యము. అదే కదా యోబు గ్రంథంలో యోబు చెప్పాడు, మునుపు నేను వినికిడి చేత వింటిని గాని ఇప్పుడు కనులారా చూస్తున్నాను. ఎప్పుడు? 165 ప్రశ్నలు అడిగిన తరువాత ప్రభువు ప్రశ్నలు అడుగుతున్న కొద్దీ వాక్యము వెల్లడైన కొలది యోబుకు వెలుగు కలిగెను. హిజ్ మైండ్ మెచ్యూర్డ్ స్పిరిచువలీ. ఆత్మీయంగా అతని మనస్సు పరిపక్వతలోనికి వచ్చినది. అతని అంతరంగము శుద్ధి అయి అతడు వెలుగును చూడగలిగాడు. అందుకే అన్నాడు, నీ సన్నిధిని నేను నేలన పడి కొట్టుకుంటున్నాను, బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను, నేను ఇంకొక మాట మాట్లాడను ప్రభు అన్నాడు. ఎటువంటి గొప్ప దేవుడండి! ఎంత ఆర్గ్యుమెంట్లు చెప్పాడు యోబు. అట్లాంటి వాడు నేను నోరెత్తను అంటున్నాడు. దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు, లేదు నువ్వు మాట్లాడాల్సిందే అని. లేదు నేను మాట్లాడలేను అంటున్నాడు. ఎందుకని? హీ అండర్స్టూడ్ గాడ్. దేవుడిని అర్థం చేసుకున్నాడు, అందుకే మాట్లాడనంటున్నాడు. దేవుడు నీకు అర్థమైతే నువ్వు కూడా మాట్లాడవు. దేవా నేను ఏం మాట్లాడతాను? ఎవ్రీథింగ్, యు నో ఎవ్రీథింగ్, యు డూ వాట్ ఎవర్ యు వాంట్. నీ ఇష్టం బాబు, నువ్వేం చేస్తే అది చేయి అంటాం. అబ్రహాము ఆదికాండం 22లో చిత్తం ప్రభువా అంది. అందుకే దేవా నేనేం మాట్లాడతాను, నువ్వు చేయమన్నావు చేస్తా, నీకు అంతే, అందులో మాట్లాడటలేదు. అర్థమైందా? దేవుడు ఏం చేయమంటే అది చెయ్యాలి, అంతే. ఏలియా నువ్వు బయలుదేరి సారెపతలో ఉన్నటువంటి ఒక విధవరాలు ఇంటికి పోవాయా అంటే నో ఆర్గ్యుమెంట్ వెళ్ళాడండి. సారెపత వెళ్ళి విధవరాలు ఇంట 3.5 సంవత్సరాలు ఉన్నాడు ఆయన. నన్నేమిటి విధవరాలింటే పంపిస్తున్నావు నువ్వు, ఏమిటా ఈ దేవుడా అని చెప్పి అడగలా. కనుక యేసు చెబుతున్నారు, మీరు ఏ కాలంలోనూ ఆయన గురించి వినలేదు ఆయన స్వరం, మీరు ఎప్పుడు ఆయన స్వరూపం చూడలేదు, ఆయన ఎవరిని పంపాడో ఆయన మీరు నమ్మలేదు, ఆయన వాక్యం నిలిచలేదు. ఆ కారణం చేత మీకు అసలు దేవుడు అంటే ఎవరో తెలియటం లేదు, దేవుడు పంపిన నేను అర్థం కావటం లేదు. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఈవెన్. మీరు నన్ను అసలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేకపోతున్నారని చెప్పాడు. పోనీ ఇంకొక మర్మం చెబుతాను వినండి అన్నాడు, లేఖనాల యందు మీకు నిత్య జీవము కలదని మీరు తలంచుచు వాటిని పరిశోధిస్తున్నారే, నేను వాటి వలన తెలియబడతాను, అవే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. మీరు పరిశోధిస్తున్న లేఖనాలన్నింటి యొక్క సారము నేనే అని మీకు అర్థమవుతుంది అన్నాడు. యేసు ప్రవచన పురుషుడు. యేసు మొదటి రాకడ,
రెండవ రాకడల పైన ప్రవచనాలున్నవి. యేసు మొదటి రాకడలోని ప్రవచనములన్నీ నెరవేరిపోయాయి. కనుక మీరు లేఖనాలను చూడండి, అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయి. కందాకే రాని మంత్రి నపుంసకుడు వెళ్ళిపోతున్నప్పుడు, రథం మీద పోతున్నప్పుడు ఫిలిప్పు పరిగెత్తుకెళ్ళి కలుసుకున్నాడు. లేఖనం చదువుతున్నాడు. గ్రహించావా అని అడిగాడు ఫిలిప్. ఎట్లా గ్రహిస్తానండి, ఎవరు నాకు వివరణ ఇవ్వకపోతే, ఎవరు అక్కడ బోధించకపోతే? ఫిలిప్పు నపుంసకుడికి యేసుని గురించి చెప్పాడు. వెంటనే అతను గ్రహించేశాడు, యేసుక్రీస్తు ప్రభువే దేవుని గొర్రెపిల్ల, ఆయన సిలువే దేవుని యొక్క బలియాగము, ఆయన నామమునందే రక్షణ. ఆయనను విశ్వసించినట్లుగా పబ్లిక్గా డిక్లేర్ చేయడానికి అతను బాప్తిస్మం తీసుకున్నాడు. హీ ఒబేడ్ ద వర్డ్. వాక్యాన్ని విని, తెలుసుకుని, నమ్మి విధేయత చూపించాడు. విధేయత చూపించాడు. సోదరుడా, సోదరి, ఎటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము! ఎటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము! వాక్యమై ఉన్నటువంటి దేవుడు నరావతారి అయి లోకానికి వచ్చాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి పంపించాడు. మనలో ఎంతమంది ఆయనను గురించి ఎరగగలుగుతున్నాము? ఎంతమంది ఆయన గురించి తెలుసుకోగలుగుతున్నాము? ఆయన చేసిన క్రియలు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాయి. యోహాను సాక్ష్యం ఇచ్చాడు, తండ్రి సాక్ష్యం ఇచ్చాడు, వాక్యము సాక్ష్యం ఇస్తోంది. ఇంకా ఎన్ని సాక్ష్యాలు కావాలి? ఎన్ని సాక్ష్యములు కావాలను యేసును నమ్ముటకు? సోదరుడా, సోదరి, ప్రభువు మాటలు అద్భుతం అండి. 40 వచనం, అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు, నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. అయితే జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. నా యొద్దకు వచ్చిన వానికి జీవం కలుగుతుంది. దే క్యాన్ రిసీవ్ ద లైఫ్, దే క్యాన్ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎవరు నా దగ్గరికి వస్తారో వారికి జీవం ఉన్నది. ఎవరు నా దగ్గరికి వస్తారో వారికి ఆత్మను వరముగా ఇస్తాను. కానీ మీరు నా దగ్గరికి రానొల్లరు. రావటానికి మీకు ఇష్టము లేదని నాకు తెలుసును. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభువును మనుషులు మహిమపరచటం లేదు భూమి మీద. 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రపంచంలో. ఇప్పటికీ వారు దేవునిని మహిమపరచుట లేదు, యేసును మహిమపరచుట లేదు. ఇప్పటికీ దేవుని ప్రజలు యేసును ప్రవక్తగానే, ఒక బోధకుని గాని ఎంచుతున్నారు, మెస్సియాగా ఎంచటం లేదు, మహిమపరచటం లేదు. ఇప్పటికీ హిందువులు 100 కోట్ల మంది భారతదేశంలో ఉన్నాం, యేసుక్రీస్తును మహిమపరచటం లేదు. ప్రపంచంలో 2వ అత్యధిక జనాభా మహమ్మదీయులు ఇప్పటికీ యేసుక్రీస్తు ప్రభువును భూమి మీద మహిమపరచుట లేదు. క్రైస్తవులు భూమి మీద అనేక గుంపుల వారు క్రైస్తవుల్లో యేసుక్రీస్తుని ఇప్పటికీ మహిమపరచుట లేదు. అందుకే అన్నాడు, నేను భూమి మీద మహిమ పొందేవాడిని కాదు, మనుషుల చేత నేను మహిమ పొందేవాడిని కాదు, నా తండ్రి చేత నేను మహిమ పొందేటువంటి వాడిని. నిజ సేవకుడు మనుషుల చేత మహిమ పొందడు, మెప్పు పొందడు. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామామున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరొకడు నా నామాన్న వస్తే వాడిని అంగీకరిస్తారు. ఇదండి చెడ్డ పరిస్థితి. మీలో దేవుని ప్రేమ లేదు అంటే అగాపే ప్రేమ మీ యందు కనపడటం లేదు. మీలో దేవుని ప్రేమ లేదు. నేను మిమ్మల్ని ఎరిగి ఉందును అంటే, నేను మిమ్మల్ని ఎరుగుదును అంటే మీ హృదయాలు నాకు తెలుసు, మీలో దేవుని ప్రేమ లేదు. అది ఎవరు ఒప్పుకుంటారు? నా హృదయం నీకు ఎలా తెలుసు అని తోటి మనిషిని ప్రశ్నిస్తాం. కానీ యేసుకు అందరి హృదయములు తెలుసు. యేసుకు అందరి హృదయములు వశమే. యేసుకు అందరి హృదయములను
పరిపూర్ణముగా కనపడుతూనే ఉన్నవి. నేను మనుషుల వల్ల మహిమ పొందను, మీరు దేవుని ప్రేమ కలిగిన వారు కాదు, నన్ను అంగీకరింపరు, నేను తండ్రి నామాన్ని వచ్చాను, మీరు నన్ను అంగీకరింపరు, వేరొకడు నా నామాన్ని వస్తే మీరు అంగీకరిస్తారు అన్నాడు యాంటై క్రైస్ట్. వేరొకడు నా నామాన్ని వస్తే మీరు అంగీకరిస్తాడు అన్నది ఎవరినో తెలుసా? క్రీస్తు విరోధి అయిన అంత్యక్రీస్తుని గురించి. అంత్యక్రీస్తు వస్తే అంగీకరిస్తారు యూదులు, యేసుక్రీస్తు వస్తే అంగీకరించలేదు, సిలువ వేసి చంపారు. ఎంత ఘోరం! అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక మరి ఒకని వలన వచ్చు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నన్ను నమ్మగలరు? తండ్రి అయిన దేవుని నుండి మహిమ పొందవలసిన, మెప్పు పొందవలసిన వారైన మీరు వేరొకరి చేత, అంటే లోకం చేత మెప్పు పొందాలనుకుంటున్నారు. ఇదే సాతాను ఉచ్చు. దేవుని పిల్లలకు సాతాను ఉచ్చు వేరొక వ్యక్తి వలన మహిమ పొందటం, వేరొకరి వలన మెప్పు పొందటం. లోకము చేత, లోకం చేత మెప్పు పొందాలని ఎప్పుడు అనుకున్నామో అప్పుడే మన డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది అని మనం అర్థం చేసుకోవాలి. డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది. నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుతానని తలంచుకోండి. మీరు ఆశ్రయిస్తున్న మోషే మీ మీద నేరం మోపుతాడు. నేను కాదు నేరం మోపేది, మీరు ఆశ్రయిస్తున్నారే, మేము మోషే శిష్యులమని ఆ మోషే మీ మీద నేరం మోపుతాడు. అతడు నన్ను గురించి రాశాడు గనుక మీరు మోషేను నమ్మినట్లయితే నన్ను కూడా నమ్ముతారు. మోషే యేసుక్రీస్తు ప్రభువును గురించి చెప్పారు ముందే. దాన్ని పెంతెకొస్తు పండుగ నాడు పేతురు భక్తుడు కూడా ఉటంకించాడు. ఏమని? నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి దేవుడు పుట్టించును, మీరు ఆయన మాట వినవలెను. మోషే చెప్పాడు యేసుక్రీస్తు వస్తాడు, మెస్సియా వస్తాడు, మీరు ఆయన మాట వినాలి. ఆయన వ్రాశాడు, కానీ ఆయన నమ్మలేదు వీళ్ళు. ఇప్పుడు యేసును నమ్మకపోవటం వల్ల మోషేను కూడా నమ్మటం లేదనేది రుజువు అవుతోంది. మోషేను నమ్మితే మీరు నన్ను కూడా నమ్ముతారు, నన్ను నమ్మలేదు కనుక మోషేను మీరు నమ్మలేదని నాకు తెలుస్తుంది అన్నాడు. మీరు అతని లేఖనాలు నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురు? మీరు ఆయన మోసే మాటలను మీరు నమ్మకపోతే నా మాటలు ఎట్లా నమ్ముతారు? మోసే మాటల తరువాత కంటిన్యూటీ వర్డ్ కదా నేను చెబుతోంది. ధర్మశాస్త్రము చేయలేని దానిని క్రీస్తు చేశాడు. మొదటి ఆదాము చేయలేకపోయిన దాన్ని కడమ ఆదాముగా ఆయన చేశాడు. హౌ కెన్ యూ బిలీవ్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ద లా ఆఫ్ గాడ్? దేవుని యొక్క చట్టాన్ని మీరు నమ్మకపోతే నా మాటలు ఎట్లా నమ్ముతారు? చెప్పండి. ఇవాళ ధర్మశాస్త్రం నమ్ముతున్నాం, యేసుని నమ్ముతున్నాం అంటూ యేసుని మేము నమ్మం దేవునిగా అంటున్నారు. అదేం అవగాహన? ధర్మశాస్త్రాన్ని నమ్మి, యేసుని నమ్మి, యేసు మాటలను నమ్మి యేసు దేవుడు కాదని చెబుతుంటే అది ఎట్టి అవగాహన? అంటే లిటరల్గా ఇక్కడ రాసి ఉంది కదా, అది అవునని చెప్పుకోవటం ఉట్టి పై మాట. అంతరంగములో ఆ విశ్వాసము లేదు. అంతరంగములో విశ్వాసం ఉంటే వారి మనోనేత్రములు తెరవబడి యేసు మెస్సియా అని, యేసు రక్షకుడు అని వారు ముందే తెలుసుకునిండేటువంటి వారు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని ప్రేమ వారిలో లేదు, దేవుని యొక్క వాక్యము మీలో లేదు అన్నాడు. యూదులలో యేసు ఇచ్చిన కంప్లైంట్ ఏమిటంటే, మీరు తండ్రిని నమ్మలేదు, మీరు మోషేను నమ్మలేదు. మీరు దేవుని వాక్యాన్ని, మోషే మాటలను నమ్మి ఉంటే మోషే నన్ను గురించి వ్రాశాడు, తండ్రి క్రియలిచ్చి మరీ చూపాడు, నన్ను నమ్మేవారు. మీరు విశ్వాసులమని చెప్పుకుంటున్నారు, విశ్వాసులు కారు మీరు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో అదే చెప్పాడు. నీవు జీవించుచున్నావని అనుకుంటున్నావు కానీ నువ్వు మృతుడవే. యు థింక్ దట్ యు ఆర్ అలైవ్ అండ్ యు ఆర్ ద బిలీవర్, బట్ యు ఆర్ నాట్ బిలీవర్, యు ఆల్రెడీ డెడ్. నువ్వు చనిపోయిన స్థితిలోనే ఉన్నావు ఇంకా ఆత్మీయంగా.
కనుక యూదులకు శరాఘాతాల్లా తగులుతూ వచ్చాయి యేసు ప్రభు యొక్క మాటలు. అవి ఇప్పటికీ అట్లాగే ఉన్నాయి, యూదులతో ఆర్గ్యూ చేస్తూనే ఉన్నాయి, ఇప్పటికీ ఆర్గ్యూ చేస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇప్పటికీ కూడా యూదులు నమ్మటం లేదు. దే ట్రస్ట్ ద లా. వాళ్ళు ధర్మశాస్త్రం నమ్ముతున్నామని చెప్పుకుంటున్నారు, ధర్మశాస్త్రం బోధిస్తున్న క్రీస్తు అను వాస్తవం చెంతగా వాళ్ళు రాలేకపోతున్నారు. వాళ్ళకి ఇప్పటికీ మందిరం లేదు, ఇప్పటికీ బలులు లేవు, ఇప్పటికీ యాజకుడు లేడు, కానీ వాళ్ళు క్రీస్తుని ఇంకా నమ్మటం లేదు. కనుక వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. 1948లో మనకు మే మాసం 10వ తారీఖు అనుకుంటాను వాళ్ళు రాజ్యం ఏర్పడింది. అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు ఏమి సాధించలేకపోయారు. ఆఖరికి యెరూషలేములో అడిగేయలేకపోయారు. యెరూషలేమును స్వాధీనం చేసుకుని దేవాలయం కట్టాలి వాళ్ళు అంతిమ సమయంలో, చేయలేకపోయారు దాన్ని వాళ్ళు. అయినా సరే వాళ్ళు యేసుని నమ్మరు. ఇజ్రాయేల్ దేశం క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా బయలుదేరి వెళ్తున్నారు ఆ దేశం చూడటానికి. ఆ దేశస్తులు ఏమనుకుంటారు ఈ యాత్రికులను చూచంటే, వీళ్ళంతా పిచ్చోళ్ళు వెర్రోళ్ళు వస్తున్నారు, మా దేశంలో యేసు ప్రభువుని చూసి ఆయన దేవుడు అనుకుని భ్రమపడి వస్తున్నారు, అందుకనే దే వోంట్ లైక్ టు స్పీక్ విత్ అస్. మనతో మాట్లాడటానికి ఇష్టపడరు, తలదిప్పుకొని పోతారు. అప్పుడే కాదు, ఇప్పటికీ క్రైస్తవుని వాళ్ళు నమ్మరు, క్రీస్తుని నమ్మరు, వాక్యాన్ని నమ్మరు. న్యూ టెస్ట్మెంట్ అసలు నమ్మే ప్రసక్తి లేదు. ఆనాడు ఎట్లున్నారు ఇవాళ కూడా అట్లే ఉన్నారు. సోదరుడా సోదరి, కానీ ఒక విచిత్రం ఉన్నది, వారంతా విశ్వసించే దినం ఉంది, ప్రాణాలు పెట్టేస్తారు. అంత్యక్రీస్తు సమయంలో వాళ్ళు మోసగించబడ్డామని తెలుసుకున్నాక దే గివ్ దేర్ లైఫ్స్, దే డోంట్ టర్న్ బ్యాక్. అసలు ఆ జాతే వేరండి. నేను ముగిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈనాటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన వారు దోరా జస్వంత్ గారి జన్మదినం సందర్భంగా రంగాపురం వేములపల్లి వాస్తవ్యులు తల్లిదండ్రులైన దోరా సత్యనారాయణ లలిత గారు, కుటుంబ సభ్యులు మొగదాల అర్జునరావు కనకదుర్గ గారు, అప్పలరాజు జ్యోతి, వంశీ చందు జస్మిత గారు సహకారం అందిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాము. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. జస్వంత్ గారిని ఆశీర్వదించండి. సత్యనారాయణ గారు, లలిత గారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి. ఈ మాసం సహాయకులుగా నిలిచిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.